కోవర్టులపై మావోయిస్టులు డేగ కన్ను పెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దళాల సమాచారం పోలీసులకు చిక్కడంతో అప్రమత్తమయ్యారు. శత్రువులకు సహకరిస్తున్న కోవర్టులను అంతమొందించారని మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. భద్రతా బలగాలకు సమాచారం అందిస్తున్న కోవర్టులను గుర్తించారు మావోయిస్టు పార్టీ నేతలు. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేస్తున్న పల్లెపాటి రాధ అలియాస్ నిల్సోను అంతమొందించారు మావోయిస్టులు. చెర్ల మండలం చెన్నాపురం సమీపంలో నిల్సోను హత్య చేశారు మావోయిస్టులు. నీల్సోను హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత అంటే 2018లో విప్లవోద్యమంలో చేరారు పల్లెపాటి రాధ. నీల్సో స్వస్థలం మేడ్చల్ జిల్లా కాప్రా. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సభ్యులకు నీల్సో వైద్యం అందించేవారు. నీల్సో కదలికలపై నిఘా ఉంచారు మావోయిస్టులు. అనుమానం రావడంతో బాధ్యతల నుంచి తొలగించారు. ఆ తర్వాత తన కూతురు కనిపించడం లేదని పెద్దబైలు పిఎస్లో నీల్సో తల్లి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక పల్లెపాటి రాధ మిస్సింగ్ కేసుని దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ. నీల్సో హత్యపై పోలీసుల లోతైన దర్యాప్తు జరుగుతోంది. మరీ ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మావోయిస్టులకు సంబంధించి సమాచారం చేరవేస్తున్నారు అనే అంశానికి సంబంధించి అనుమానాలు ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కోవర్టులపై మావోయిస్టులు డేగ కన్ను పెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దళాల సమాచారం పోలీసులకు చిక్కుతూ ఉండడంతో అప్రమత్తమయ్యారు. అసలు ఎవరు చేరవేస్తున్నారు, ఎక్కడ చేరవేస్తున్నారు, ఎప్పుడు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. శత్రువులకు సహకరిస్తున్న కోవర్టులను అంతమొందించాలని మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. భద్రతా బలగాలకు సమాచారం అందిస్తున్న కోవర్టులను గుర్తించింది మావోయిస్టు పార్టీ. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అసలు ఇంతకీ ఎప్పుడు అనుమానం వచ్చింది? రాధాకు సంబంధించి అలియాస్ నీల్సోకు సంబంధించి ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది? దీనికి సంబంధించి లేఖలు ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు మావోయిస్టులు? సచిన్, దండకారణ్యం వ్యాప్తంగా వరుస ఎన్కౌంటర్లతో భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నటువంటి మావోయిస్టుల పట్ల అటు కేంద్ర కమిటీ సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణిస్తూ వస్తుంది. గడిచిన కొంతకాలంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 130కి పైగా మావోయిస్టులు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డారు. దాదాపు కాంకేర్ ఎన్కౌంటర్ కావచ్చు, అనేక ఎన్కౌంటర్లు చాలా పెద్ద మొత్తంలో 10కి పైగా మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటనలు అనేకంగా ఇటీవల కాలంలో నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్. సో దీంతో కేంద్ర కమిటీ చాలా నిఘాటు పర్యవేక్షణ చేస్తూ వస్తుంది. ప్రధాన కారణం దీని అంతటికి అంటే మావోయిస్టులు భారీ సంఖ్యలో మృత్యువాత పడటానికి ప్రధాన కారణం అటు పార్టీలో అంతర్గతంగా పనిచేసినటువంటి కొంతమంది సానుభూతి పలుకవచ్చు, పార్టీలో క్రియాశీల నిర్మాణాత్మక పాత్ర పోషించినటువంటి కొంతమంది మావోయిస్టులు అటు భద్రతా బలగాలకు పక్క సమాచారం అందించడంతో, దళాల సమాచారాన్ని అందించడంతో పెద్ద మొత్తంలో దళాలు మట్టుబడుతున్నట్టు భద్రతా బలగాలన్న ఒక అంశాన్ని కూడా ఇప్పటికే కేంద్ర కమిటీ చాలా సీరియస్ గా పరిగణిస్తూ వస్తుంది. అందులో భాగంగానే దశల వారీగా పార్టీలో కొంతమంది అనుమానం ఉన్నటువంటి మావోయిస్టులపై పక్క డేగ కన్ను వేసి నిఘాను మరింత అప్రమత్తం చేస్తూ ఆరా తీస్తూ వస్తుంది. అందులో భాగంగా అటు చర్ల మండలం చెన్నాపురంలో ఈ రోజు ఉదయం మావోయిస్టుల నుంచి మావోయిస్టు దళాలకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యులకు సంబంధించినటువంటి సమాచారాన్ని భద్రతా బలగాలకు అందిస్తున్నారని ఒక పక్క సమాచారంతో మహిళా మావోయిస్టు నీల్సో అలియాస్ పల్లెపాటి రాధ అలియాస్ బంటి రాధను ఈ రోజు ఉదయం మావోయిస్టులు అత్యంత దారుణంగా హత్య చేసినట్లు మనకు సమాచారం అవుతుంది. ఆమె స్వస్థలం మేడ్చల్ జిల్లా కాప్రా మండలం న్యూ ఇందిరానగర్ గా ప్రస్తుతం మనకి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా సిపిఐ మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేట లేఖను విడుదల చేశారు. అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని ఘటనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భద్రతా బలగాలకు అటు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి భద్రతా బలగాలకు సమాచారం అందించడంలో అటు మహిళా మావోయిస్టుగా ఉన్నటువంటి నీల్సు చాలా క్రియాశీల పాత్ర పోషించింది. పక్కా సమాచారాన్ని అందవేయడం ద్వారా చాలా మంది మావోయిస్టు సత్తులను కోల్పోయామన్న అంశాన్ని కూడా మావోయిస్టు పార్టీ ధృవీకరించింది. అందులో భాగంగానే ప్రజా కోర్టు నిర్ణయం మేరకే మహిళా మావోయిస్టు నీల్సు అలియాస్ రాధాను చంపినట్లు ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జనరల్ సెక్రటరీ అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. కొంతకాలంగా దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. భద్రతా బలగాలు భారీ సంఖ్యలో మావోయిస్టులను తుదమెట్టించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఎవరెవరైతే ఎటువంటి సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేస్తున్నారు, కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో ఉండడం కావచ్చు, అటు కొరియర్లతో కాంటాక్ట్ లో ఉండడం, అటు పోలీసులతో కాంటాక్ట్ లో ఉండడం, సమాచారాన్ని అందించడం, ఇలాంటివంటి పటిష్ట నిఘాను మావోయిస్ట్ పార్టీ అంతర్గతంగా కూడా కొనసాగిస్తూ వస్తుంది. సో ఎవరెవరైతే కోవట్లుగా మారి భద్రతా బలగాలకు సమాచారం ఇస్తున్నారో అటువంటి లిస్ట్ అంతా కూడా ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ సిద్ధం చేసుకుందని మనకు సమాచారం ఉంటుంది. ఒక పెద్ద ఆపరేషన్ గానే మావోయిస్ట్ పార్టీ అంటే దాదాపుగా ఎన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాత ఇటువంటి ఇన్ఫాక్ట్ హత్యకు పాల్పడ్డారన్న మాట వినిపిస్తోంది.
సో దీనికి చాలా కార్యాత్మన ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సభ్యుల కదలికలపై ఎప్పటికప్పుడు డేగ కన్ను వేసి కింద ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా సెంట్రల్ కమిటీ వరకు కూడా సమాచారం చేరవేస్తుంది. ఎవరెవరు బంధువులతో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరెవరు బాధ్యతలను విస్మరించి ప్రవర్తిస్తున్నారు, ఇలా వారి యొక్క కదలికలపై వాళ్ళ ప్రవర్తన తీరుపై ఎప్పటికప్పుడు సెంట్రల్ కమిటీకి సమాచారం చేరవేస్తుంటారు. సెంట్రల్ కమిటీ ఆదేశాలు ఎప్పుడైతే క్షేత్రస్థాయి అధికారులకు చేస్తాయో, ఆ యంత్రాంగం చేస్తాయో, అప్పుడే ఈ ప్రజా కోర్టు నిర్వహించే ప్రజా కోర్టు నిర్వహణ ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని అమలు చేయడం అనేది మావోయిస్టు పార్టీలో కొంతకాలంగా కూడా కొనసాగుతూ వస్తుంది. సో అందులో భాగంగానే ప్రజా కోర్టు నిర్ణయం మేరకు ఈ రోజు ఉదయం తర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెన్నాపురం గ్రామంలో మహిళా మావోయిస్టు రాధానైతే హత్య చేసినట్టు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. 2018లో పల్లెపాటి రాధా అలియాస్ నీల్సో విప్లవోద్యమంలో చేరింది. దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కేతో సహా మరికొందరు సెంట్రల్ కమిటీ సభ్యులకు కూడా దాదాపు క్రిటికల్ గా ఉన్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి చాలా మంది అగ్రనేతలకు నీల్సో వైద్య సహాయం అందించిన మనకి సమాచారం అయితే ఉంటుంది. అందులో భాగంగా ఆ తర్వాత ఆమెపై అనుమానం రావడంతో అటు ఏపీ ఒరిస్సా బార్డర్ లోనే ఆమెని గాజుల రవి ఆధీనంలో కొద్ది కాలం ఉంచారు. ఆ తర్వాత హైకమాండ్ ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ప్రజాకోర్టు నిర్వహించడం, ఆ తర్వాత దాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ రోజు ఉదయం మహిళా మావోయిస్టు నీల్సోన్ అయితే హత్య చేయడం జరిగింది. సచిన్. రైట్ ఉదయ్. సో మొత్తంగా అయితే మాత్రం మావోయిస్టులకు సంబంధించి అవును కోవర్టులపై మావోయిస్టులు డేగ కన్ను పెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు దళాల సమాచారం పోలీసులకు చిక్కడంతో అప్రమత్తం అవుతున్నారు. శత్రువులకు సహకరిస్తున్న కోవర్టులను అంతమొందించాలని మావోయిస్టులు నిర్ణయం తీసుకున్నారు. భద్రతా బలగాలకు సమాచారం అందిస్తున్న కోవర్టులను గుర్తించింది మావోయిస్టు పార్టీ. సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేస్తున్న పల్లెపాటి రాధా అలియాస్ నీల్సోను అంతమొందించారు మావోయిలు. అవును, చెర్ల మండలం చెన్నాపురం సమీపంలో నీల్సోను హత్య చేశారు మావోయిస్టులు. నీల్సోను హత్య చేసినట్లు లేఖ విడుదల చేశారు. నర్సింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత 2018లో విప్లవోద్యమం